సుమారు గత 10 రోజుల క్రితం చిన్న చింతకుంటకు చెందిన ఓ అమ్మాయిని నర్సాపూర్లో నివాసం ఉంటున్న కృష్ణ అనే వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం నర్సాపూర్ నుంచి వడ్డేపల్లి గ్రామానికి బ్రతుకు తెరువుకై వెళ్లి కిరాయికి ఉంటున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న విషయాన్ని జీర్ణించుకోలేని అమ్మాయి తల్లి మైసమ్మ హత్నూరా మండల్ వడ్డేపల్లి గ్రామానికి కృష్ణ ఇంటికి కొంతమంది తీసుకుని వెళ్లి కృష్ణ నివసిస్తున్న ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మైసమ్మకు వివాహం చేసుకున్నప్పటి నుంచి వివాహం విషయంలో ఇష్టం లేదు. వివాహం చేసుకున్న అమ్మాయి అబ్బాయితో సుమారు 5-6 రోజుల పాటు కాపురం చేసిన తర్వాత తన తల్లిని పిలిపించుకొని తల్లి వెంట ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. ఆనాటి నుంచి అబ్బాయిని ఈ రోజు వరకు వేధించడం మొదలుపెట్టారు. ప్రేమ వివాహం చేసుకున్నందున తమకు డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయమై కృష్ణ కొంతమందికి తెలపడం జరిగింది. ప్రేమ వివాహం చేసుకోవడమే తన పాలిట శాపంగా మారిందని అతడు వాపోయాడు. ఇదే అదునుగా భావించిన మైసమ్మ వారి అనుచరులను కొంతమందిని తీసుకొని వడ్డేపల్లి గ్రామానికి వెళ్లి కృష్ణ ఇంటిపై దాడి చేయడం జరిగింది. కృష్ణ అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న వాళ్ళ అన్న వంశీని విచక్షణారహితంగా చితకబాయడం జరిగింది. ఇలా ప్రేమ ముసుగులో దింపి తీరా వివాహాల పేరుతో కొంతమందిని డబ్బుల కోసం మోసం చేస్తూ ఇలాంటి దుర్ఘటనకు పాల్పడుతున్న వ్యక్తులపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితుడు కృష్ణ అన్నయ్య వంశీ తెలిపాడు. మాట్లాడిన అందరంటారు నువ్వు ఎందుకు ఇట్లా దొంగచాటుకు వచ్చి ఏం చేస్తున్నావు అని చెప్పి అనగానే నేను సారాలో ఫోన్ చేస్తాను, లింగం సార్కి ఫోన్ చేసి చెప్తానని చెప్పి లింగం సార్కి అన్న ఇప్పుడు ఎవరైతే ఒక అన్న వచ్చి ఇట్లా ఫోన్ చేసి చెప్పగానే కథం సార్ ఇప్పుడు చేసిందిగా ఫోన్ అని చెప్పి ఆటో తీసుకొని సప్ప 4 రేపు సప్పటి వెళ్ళిపోయాను అన్నయ్య. వెళ్ళిపోయి నా టీషర్ట్ నా బనీని చింపేసేసి నువ్వు ఎట్లా రాని నా ఫోన్ 20,000 ఫోన్ గుంజుకొని పోయి నన్ను కొట్టి అటారుగా నేను చంపేస్తా రే నువ్వు ఏడున్నా కానీ సరే నేను అర్ధరాత్రి కానీ కత్తి పెట్టుకొని నేను చీటి చంపేస్తాను, నేను బొంద పెడతా, నువ్వేమన్నా బతకనికి వచ్చినావు రే ఈడ కాదు ఏడికి వచ్చేసి నేను అడవిలో కానీ నేను వచ్చి మనుషులు వేటలను చంపించి నీ ఫోటో ఇప్పించి మరి నేను చంపిస్తా బొంద నీ ఫ్యామిలీ మొత్తం ముందు దోగట్టుకుంటూ చేస్తారా రే నేను ఇట్లా చేస్తా అని చెప్పి చెప్పిందన్న. ఇట్లా చెప్పి పోలీసు వాళ్ళు అన్ని సార్ దగ్గర మాట్లాడినా కూడా దొంగతనంగా ఎందుకు వచ్చి కొట్టింది నన్ను, దేనికి వచ్చి కొట్టింది, ఏమో నన్ను పోలీసులు సార్లు తీసుకొచ్చి నన్ను కొట్టాలి కానీ నన్ను ఎందుకు కొట్టాలి, దేనికి కొట్టాలి నన్ను, నేను చేసుకో బతుకుతాను. 3 నెలలు డబ్బా పెట్టుకుని వస్తే నా డబ్బా తీసి నన్ను అన్యాయం చేసి నా కడుపు మొత్తం అంతా కొట్టింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.